రైట్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎం దాడిపై చూసుకున్నట్లయితే ఆ యొక్క కేసుకు సంబంధించి ఒక పురోగతి సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం అదైతే ఎవరు చేశారు, ఏం చేశారు అనేది కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి నేపథ్యంలో ఈ రోజైతే ఉదయం అయితే రక్షణ విభాగం సంబంధించి దీనికి సంబంధించి పురోగతి సాధించారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సింగనగర్లోని వడ్డెర కాలనీకి చెందిన ఒక యువకుడు దీనికి పాల్పడడానికి తెలుస్తుంది. అతను ఎవరు కూడా సతీష్ కుమార్ అలియాస్ సత్తి. అతనితో పాటు ఇంకో మరో నలుగురు ఆ రోజు సాయంత్రం వివేకానంద స్కూల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈరోజు పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు, మాకు న్యాయం చేయండి, అసలు ఎందుకు గల కారణాలు ఏంటని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళైతే రోడ్డు మీదకి వచ్చేసి ఒక నిరసన అయితే తెలియజేస్తారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఎంతమంది కనిపిస్తున్నారు అనేది. అయితే దానికి సంబంధించి మార్నింగ్ చూసుకుంటే రక్షణ విభాగం పోలీసు వ్యవస్థ ఇక్కడ ఎవరెవరిని పట్టుకున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా అయితే గుర్తించారని తెలుస్తుంది. తర్వాత ఇంతో పాటు మరో నలుగురు ఉన్నట్లు, అతను ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వారిని అయితే అదుపులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అయితే అప్డేట్ అయితే లేదు. అంటే అధికారంగా అయితే తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి పోలీసు ఒక ప్రకటనకు అయితే చేయలేదని మనం చెప్పొచ్చు. ఇక్కడ మొత్తంగా చాలా మంది కూడా ఇక్కడ అసలు ఎందుకు తీసుకెళ్లారు, ఏంటి గల కారణాలు ఏంటి తెలియాల్సింది. దీనికి పోలీసు వారిని అయితే మన విజువల్స్లో వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఇక్కడ వీరితో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వారి అనుచరులు, వారి ఫ్రెండ్స్ ఉన్నారు, వారితో అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, సతీష్ ని ఎందుకు తీసుకెళ్లారు? సతీష్ని రాత్రి తీసుకెళ్లారంటండి. మా అబ్బాయిలు మాత్రం పొద్దున్న 5 గంటలకు తీసుకెళ్లారు. పనికి వెళ్ళే వాళ్ళని తీసుకెళ్లారు. ఇదేందని వాళ్ళందరూ చుట్టూ మానవ మా దగ్గరికి పోలీస్ స్టేషన్ చుట్టూ తీసుకెళ్లే వాళ్ళు. మీ అబ్బాయి ఉన్నారన్న? మా అబ్బాయి పేరు చిన్న. అదేందని వీళ్ళందరూ చుట్టూ తిరిగి ఎక్కడా పని అవుతలేదని ఇప్పుడు రోడ్డు కట్టగా నించుంటే ఇక్కడి నుంచి కూడా మీకు అది ఉంది ఇది ఉందని వీళ్ళందరూ కోడేసుకొస్తే ఎందుకు తీసుకెళ్లారు ఏంటి అనేది పోలీసు వారు చెప్పారా మీకు? అసలు పోలీసు వారు ఏమీ చెప్పలేదు. బాన్ మిక్సులు తాగుతారు, పిల్లగాళ్ళు పాడైపోతారు, గెద్దెత్తమని చెప్పారు. అసలు సీఎం దాడి చేసిన వాళ్ళు మీ అబ్బాయి కూడా ఉన్నారు అని మా అబ్బాయి అసలు ఈ ఊళ్ళోనే లేడు. ఆ రోజు నవాపేటలో ఇక్కడ ఒక ఫోన్ లో కూడా వీడియోలు ఉన్నాయి వాళ్ళే. నవాపేట ఫంక్షన్కి వెళ్ళాడు మా అబ్బాయి. అయినా తీసుకెళ్ళి మా తరపున ఎవడు మాట్లాడేవాడు లేడని లోనేసి పొద్దున్న నుంచి ఇంతవరకు పచ్చి మంచి నీళ్ళు లేకుండా తిరుగుతున్నా అని ఇప్పుడు అడ్డం తిరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా గెంటేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? చేయని అందరం కట్టుకొని పెట్రోల్ పోసుకొని ఎడతాం. అప్పుడు చక్కగా నీ కోట్లు వేస్తారు, హ్యాపీగా వేయించుకో. అంటే ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు లేరంటారా? అసలు ఇలా పని వాళ్ళే కాదండి, ఎక్కడో దాడి జరిగింది మా సింగనారు. అయినా మా పిల్లగాడు లేడు. ఆ రోజు నవాపేటలో ఉన్నాడు. మీ ఫ్రెండ్ ఏమన్నా ఉన్నారన్నా? మా ఫ్రెండ్ ఏనేనా ఇట్లా పొగారు చేస్తారు. ఎక్కడో జరిగింది అది. ఎంత పిల్లగాళ్ళు వాళ్ళకి కొడతారన్నా. జగన్ ఎవడో తెలియదు వాళ్ళకి, సీఎం ఎవడో తెలియదు వాళ్ళకి. వాళ్ళు కొడతారా? అప్పుడు వస్తున్నప్పుడు కేబులే కట్ చేశారు, కరెంటు పోయింది. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకోరు వాళ్ళని? సీసీ కెమెరా లోపించేస్తే కనపడరా? కుక్కలు లేవా? మరీ దుర్మార్గం కాకపోతే ఇది కావాలని చేయటం కాదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, గనిమేళ్ళు ఉండరు. లేకుండా బచ్చలు దూరొచ్చి పెట్టిరా. ఇది అన్యాయం. పసి పిల్లగాళ్ళని తీసుకెళ్ళి దిక్కు మాకు వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఎవరని తెలియదు. ఈ ఒడ్లో ఏం చేయలేరని దేవాగా పొద్దున్న తీసుకెళ్ళి సతీష్తో పాటు ఆకాష్, చిన్న, దుర్గారావు వీళ్ళందరూ మేము ఒక కుటుంబం వాళ్ళేనండి. అన్నయ్య తమ్ముడు పిల్లలు. ఏంది బయట వాళ్ళు ఎవరు కాదు. అయినా ఈ పిల్లగాళ్ళకి దీనికి సంబంధం లేదు. దాంట్లో తిరిగే వాళ్ళు కాదు, దాంట్లో తిరిగే వయసు కాదు వీళ్ళది. అంటే పర్టికులర్ గా ఎప్పుడైతే ఆ వివేకానంద స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ నుండి రాయి సీఎం గారికి తగలటం అక్కడ వీళ్ళు ఉన్నట్టు గుర్తించారు. అందుకే తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తానని చెప్తున్నారు. అసలు వాళ్ళు వీడియోలో కానొస్తారు కదండి, క్లియర్ గా కొట్టినాడు కానరాడు. అన్ని వీడియోలు 100 వీడియోలు ఉన్నాయి. పైన తిరుగుతున్నాయి, కింద తిరుగుతున్నాయి. వాళ్ళు కనపడలేదా మీకు? మీరేం చెబుతున్నారు ఇప్పుడు? డిమాండ్ ఏం చేస్తున్నారు? పోలీసు వారికి ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళకి ఎందుకు తీసుకెళ్లారు, ఏంది? మా అబ్బాయిలు తప్పు చేశారు. మేము పొద్దున్న లేతే సాయంకాలానికి వస్తాం, మాకు తెలియదు. వాళ్ళు తప్పు చేస్తే తీసుకెళ్ళు, దండించు, 4 దెబ్బలు తెల్లారు లేతే పని చేసుకునే వాళ్ళం. మా పొట్టకూట నాశనం చేయడం, ఇప్పుడే పనులు లేక చేస్తున్నాం. ఇంకా మమ్మల్ని ఎందుకు ఏడిపించడం? ఇది ధర్మం. మా పిల్లగాళ్ళు మాకు పంపించేయండి. రైట్. అది ఎవరైతే నిందితులుగా అనుమానితులుగా పోలీసు వారు తీసుకెళ్లారో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను అంటారు. ఎక్కడే నడి రోడ్లో పెట్రోల్ పోసుకొని అంటించుకుంటారు. అప్పుడు చూడండి మీరు. పొద్దు నుంచి తిరుగుతున్నాం. 200కి ఆశపడి వచ్చినందుకు జగన్ పేరు చెప్పుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకుంటారు ఆడ.
అయితే ఎవరైతే నిందితులుగా అంటూ అనుమానితులు వీడిని పోలీసు వారు తీసుకువెళ్లారో ఎంక్వైరీ చేస్తున్నారు. వీరైతే మాత్రం కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీదకైతే చేరిన పరిస్థితి. అసలు దానికి సంబంధించి ఎందుకు తీసుకువెళ్లారు, ఆ టైంలో వీళ్ళు అసలు లేరు, కాకపోతే కావాలనే తీసుకువెళ్ళి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లల్ని వెంటనే రిలీజ్ చేయాలి, వెంటనే విడిచిపెట్టాలి. ఉదయం నుంచి కూడా తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్న పరిస్థితి. అయినా సరే వీళ్ళు అడుగుతుంటే కూడా రోడ్డు మీద ఎందుకు తీసుకెళ్లారు, నేను నిలదీస్తుంటేనే తీసుకువెళ్ళి గెంటుకుంటూ ఇక్కడ నుంచి కూడా గెంటి వేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సాయంత్రం లోపు మాత్రం మా పిల్లల్ని మాకు అప్పచెప్పకపోతే ఇక్కడ చాలా తీవ్ర పరిణామాలు చేరుకుంటే నడి రోడ్డు మీద మేము పెట్రోల్ పోసుకుని తగలబడే అవకాశాలు ఉన్నాయంటూ వారు మాటల్లో అయితే చెబుతున్నాం. చాలా ఆవేదనగా అయితే చెప్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి పోలీసు వారు కూడా మరి అధికార ప్రకటన మరి సాయంత్రం వెలువడే అవకాశం ఉంటుంది. దీనికి పూర్తిగా ఎవరు చేశారు ఏంటి అనేది వారు చెప్తాను, కానీ దీనికి సంబంధించి పూర్తిగా తెలిసే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, డైల్ న్యూస్, విజయవాడ, సింగనగర్ నుంచి.